కాంగ్రెస్ను టచ్ చేస్తే బీఆర్ఎస్ పునాదులు లేకుండా చేస్తానని చెప్తున్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ను టచ్ చేస్తేనట పునాదులు బీఆర్ఎస్కు మొత్తం పునాదులే లేకుండా చేస్తాడట. మరి గేట్లు తెరవడం గేట్లు మూయడం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ గేట్లు తెరవడం గేట్లు మూయడం ఏంది? మరి దాని వెనకాల ఉన్నటువంటి రహస్యం ఏంది? 3 నెలల్లో బీఆర్ఎస్లో మిగిలేది ముగ్గురే. 3 నెలల్లో బీఆర్ఎస్లో మిగిలేది ముగ్గురేనట. మరి ఆ ముగ్గురు ఎవరో? ఇక రేవంత్ లిల్లీపుట్ కాదు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రేవంత్ అనే వ్యక్తి లిల్లీపుట్ కాదట. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదని కేసీఆర్ చెబుతున్నారని, కాంగ్రెస్ను టచ్ చేసి చూడాలని హైదరాబాద్లో తెలంగాణ భవన్ను పునాదులతో కూల్చేసి ఇక బీఆర్ఎస్ లేకుండా చేస్తానని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్గా మారింది. గతంలో టీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు బీఆర్ఎస్గా మారింది. ఈ బీఆర్ఎస్ను పునాదులు లేకుండా ఎక్కడనట తెలంగాణ భవన్ను పునాదులతో కూల్చేసి మొత్తం తెలంగాణ భవన్ లేకుండా చేస్తాడు. తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, తెలంగాణ కోసం పోరాడినటువంటి ప్రతి నాయకుడే కావచ్చు, ఉద్యమకారుడే కావచ్చు, ఇవాళ ఈ వార్త వినాలి. తెలంగాణ కోసం పోరాడిన ప్రతి ఉద్యమకారుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏందయ్యా అంటే ఇట్లా ఉన్నాయి. బీఆర్ఎస్ లేకుండా మొత్తానికి తెలంగాణ భవన్నే కూల్చేస్తాడు. తెలంగాణ భవన్ అంటే తెలంగాణనే అవమానించినట్టుగా ఉంది ఈ వ్యవహారం. తెలంగాణ భవన్నే మొత్తం ఏర్ల కాంచెలు వీకేస్తా అని చెప్తాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో మంత్రి హోదా కల్పించింది తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ఇవాళ రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి హోదా ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు పెట్టిన అన్నం తినుకుంటా తెలంగాణ భవన్నే లేకుండా చేసేస్తానని చెప్తున్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నీ దమ్ము ధైర్యం ఏందో, అసలు నీ కథలేందో, నీ మాటలేందో కూడా అర్థమైతలేదుగా. నీ లత్కూరు పనులు కూడా బొచ్చడు ఉన్నాయట, ఆ పనులేందో కూడా తెలుస్తాయి త్వరలోనే. ఇక కోమటిరెడ్డి చెప్తున్నటువంటి మాటలు. ఇక బుధవారం ఆయన నల్గొండలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి బీజేపీలోకి పోతున్నారని బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇది వాస్తవమేనా? మరి బీజేపీలోకి పోతలేడా రేవంత్ రెడ్డి? బీజేపీలోకి పోకపోతే మీ కాంగ్రెస్లో ఉన్నోళ్ళు మొన్నటిదాకా ఎట్లా చెప్పిర్రు? బీజేపీలో అభ్యర్థులు ఎక్కడెక్కడైతే బలమైన నాయకులు నిలబడుతుర్రో ఆ చోట్ల డమ్మీ అభ్యర్థులను నిలబెడుతుర్రని మీ వాళ్ళు ఎట్లా చెప్పినారు కాంగ్రెస్ వాళ్ళు? దానికి మీరే సమాధానం చెప్పాలి. మరి రేవంత్ రెడ్డి డమ్మీ అభ్యర్థులను నిలబెట్టింది నిజం కాదా? ఇవాళ మెదక్లో నీలమ్మధును నిలబెట్టిండు. నీలమ్మధుకు ఇక్కడ ఏమన్నా ఫేత్ ఉందా మెదక్లో? మరి నీలమ్మధును డమ్మీగా నిలబెట్టడం కాకపోతే ఏంది? రఘునందన్ రావుకు అపోజిషన్లో నీలమ్మధును నిలబెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇవాళ డమ్మీ క్యాండిడేట్గా నియమించినట్టే కదా. ఇక రెండేండ్లైనా కవితకు బెయిల్ రాదని చెప్పారు. 2 ఏళ్ళైనా కవితకు బెయిల్ రాకపోతే మీకు సంతోషమేనా? మరి చెప్పారు. మరి ఇంకేం జరిగింది? సీఎం రేవంత్ రెడ్డిని లిల్లీపుట్ కాదని, ఆయన ప్రజల నుంచి వచ్చిన నాయకుడని అన్నారు. బీఆర్ఎస్ తెలంగాణలో కనుమరుగయ్యే పరిస్థితి ఉన్నదని కూడా తాము అనుకుంటే బీఆర్ఎస్లో ముగ్గురు మాత్రమే మిగులుతారని కూడా చెప్పారు. బీఆర్ఎస్ టోటల్గా కనుమరుగైపోతే ఆ పార్టీలో ముగ్గురు మిగులుతారని కూడా చెప్పారట. బీఆర్ఎస్ తెలంగాణలో కనుమరుగయ్యే పరిస్థితి ఉన్నదని తాము అనుకుంటే బీఆర్ఎస్లో ముగ్గురే మిగులుతారట. ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు. ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణను తీసుకొచ్చిన దాంట్లో తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ కనబడని మహానుభావులంతా ఇవాళ కాంగ్రెస్లో చేరి ఇవాళ ఇట్లా అడ్డమైన మాటలు, అడక తిన్నట్టుగా ఉన్నటువంటి మాటలు మాట్లాడితే రాష్ట్ర ప్రజలు ఎట్లా సహకరిస్తారు, సహిస్తారు? వాళ్ళ రైతులు మొత్తం ఆగం చేసి పడేసారు. మరి గా రైతుల గురించి ఒక్కనాడన్నా మాట్లాడినావా కోమటిరెడ్డి వెంకటరెడ్డి? వాళ్ళ రైతులు మన పొలాలు ఎండిపోయిన పొలాల గురించి ఎందుకో మాట్లాడలేదు. గా బోనస్ ఎందుకో ఇస్తలేరు, దాని గురించి మాట్లాడవు. మీరు ప్రకటించిన వాటికి మీరైతే మాట్లాడరు.
మాటలు రావు. ఇప్పుడు ఎందుకు వస్తాయి? అది మీరు చెప్పారు కదా. ఈ రకంగా ఉన్నది కాంగ్రెస్ పరిపాలన. దీంట్లో కాంగ్రెస్ను టచ్ చేస్తే బీఆర్ఎస్ పునాదులు లేకుండా చేస్తా అంటుండు. ఇంకా పునాదులు లేకుండా చేస్తాడట కాంగ్రెస్ను టచ్ చేస్తే.